ఇక 3 టీ20ల సిరీస్లో ఆఖరి మ్యాచ్కు వేళయింది. తొలి 2 మ్యాచ్ల్లో భారత్ శ్రీలంక మధ్య నువ్వా నేనా అనే రీతిలో సాగిన పోటీ అభిమానులకు మజా పంపింది. చివరకు చెరో మ్యాచ్ గెలుచుకోవడంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమానమైంది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్లో గెలిచి విజేత ఎవరు అనేది తేలాల్సింది. ఇక భారత గడ్డపై శ్రీలంక గతంలో 5 టీ20ల సిరీస్ ఆడినా 1 నెగ్గలేదు. అలాగే ఇక్కడ ఓ మ్యాచ్ గెలిచేందుకు 7 ఏళ్లు పట్టగా ఇప్పుడు ఏకంగా తొలి సిరీస్ను దక్కించుకునేందుకు లంకకి ఇది మంచి అవకాశం. అటు పెద్దగా అనుభవం లేని యువ భారత్ జట్టు లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. 2019లో చివరిసారి టీమిండియా స్వదేశంలో ఆసీస్కు సిరీస్ కోల్పోయింది. తర్వాత వరుసగా 11 సిరీస్లు గెలిచింది. ఈ జైత్ర యాత్రకు ఇప్పుడు లంక రూపంలో ప్రమాదం పొంచి ఉంది. తొలి మ్యాచ్లో ఆఖరి బంతికి గెలిచినటువంటి హార్దిక్ సేన ఆ తర్వాత మ్యాచ్లో ఆరంభం సరిగా లేక చివరిలో దెబ్బతింది. ముఖ్యంగా పుణె మ్యాచ్లో టాప్ ఆర్డర్ వైఫల్యం, పసలేని బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. యువ పేసర్లో నిలకడలేమి జట్టును దెబ్బతీస్తుంది. ఇక లైన్ అండ్ లెంత్ను విస్మరిస్తూ లంక బ్యాటర్లకు ఛాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా 2 ఓవర్లు వేసినటువంటి హర్షదీప్ 5 నో బాల్స్తో పూర్తిగా నిరాశపరిచాడు. 6 నెలల క్రితం అరంగేట్రం చేసిన అతను యో టీం ఫేస్ బాధ్యతలు తీసుకుంటాడని భావించారు. అయితే ఈ కీలక మ్యాచ్లో అతన్ని కొనసాగిస్తారా లేక హర్షల్ను ఆడిస్తారా చూడాలి. ఇక శివం, ఉమ్రాన్లకు ఇలాంటి సిరీస్లు మంచి అనుభవంగా ఉపయోగపడగలవు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ గిల్ తనకు దక్కిన 2 అవకాశాలను వృధా చేసుకున్నాడు. అటు తొలి మ్యాచ్ ఆడినటువంటి రాహుల్ త్రిపాఠి పేలవ షాట్తో వెనుదిరిగాడు. ఈ సిరీస్లో టాప్ ఆర్డర్ ఇంకా సత్తా చూపలేదు. ఇక అక్షర్, సూర్యకుమార్ ఆ మాత్రమైనా ఆడకపోయి ఉంటే పుణెలో ఫలితం మరింత అవమానకరంగా ఉండేది. రోహిత్ కోహ్లీ లేని జట్టు మరింత పటిష్టంగా తయారవ్వాలంటే బ్యాటింగ్ను గణనీయంగా మార్చుకోవాల్సి ఉంది. ఇటీవల కాలంలో శనక ఆధ్వర్యంలోని శ్రీలంక ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. యువ ఆటగాళ్లలో గెలవాలనే కసి కనిపిస్తోంది. ఈ ఫార్మెట్లో ఎలా ఆడాలనే వ్యూహం ప్రకారం వారు ముందుకు వెళుతున్నారు. ఇక ఓకండ మ్యాచ్లో ఆఖరి బంతి వరకు వారి పోరాటం ఫలితాన్ని ఇవ్వకపోయినా పుణెలో మాత్రం ఎదురుదాడికి దిగారు. ఇన్నింగ్స్ తొలి భాగం మోండీస్ క్రీజ్లో పాతుకుపోగా చివరిలో కెప్టెన్ శనక బాధ్యత తీసుకున్నాడు. ఆ తర్వాత బౌలింగ్లోనూ రాణించి ఆదిలోని వికెట్లు తీయడంతో భారత్ ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయింది. ముఖ్యంగా శనక జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక భారత్పై అతడి చివరి 5 ఇన్నింగ్స్లో 56 నాటౌట్, 45 అలాగే 33 నాటౌట్, 74 నాటౌట్, 47 నాటౌట్తో ఆధారగొట్టాడు. దీనికి తోడు ఓపెనర్లు నిస్సంక, మాండిస్ ఈసారి శుభారంభాన్ని ఇస్తే భారీ స్కోరు ఖాయమే. ఈ మ్యాచ్లోనూ లంక జట్టు పట్టువదలని ఆట తీరును ప్రదర్శిస్తే మాత్రం భారత్కు సిరీస్ పరాజయం తప్పదు.